మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని సూచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి మిత్రులు, వారి కేసీఆర్ గారి మిత్రులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మీటర్లు పెట్టుకున్నారు అధ్యక్ష. మీటర్లు పెట్టుకొని ఆ మీటర్లకు కూడా ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో MS 22 తేదీ 1 సెప్టెంబర్ 2020 రోజు. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెప్తున్నాం అధ్యక్ష, అంటే మీటర్ల ఏర్పాటు రైతుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఇది జమ అయిపోతాయి కాబట్టి డబ్బులు నేరుగా రైతుల ద్వారా డిస్కమ్లకు బదిలీ అవ్వడం వల్ల డిస్కమ్లు ప్రశ్నించే అధికారం ఉంటుంది. లీకేజీలు ఉండవు. దాంట్లో ఏదన్నా లీకేజీలు ఉన్నా అది మనము సేకరించవచ్చు అని చెప్పి వారు చెప్పినటువంటి బహుశా స్టేట్మెంట్ని వారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ జీవో అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి దాదాపుగా మనకొచ్చే రెవెన్యూలో 35% జీతాలకు శాలరీస్కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. రికరింగ్ ఎక్స్పెండిచర్ 34% రీపేమెంటు ఇంట్రెస్ట్లకు పోతుంది అధ్యక్ష. మరి 69% ఈ రకంగా ఖర్చు అవుతూ ఉంటే కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. మరి 31% రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది? ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష. మరి ఏ రాష్ట్రంలోనైనా దాదాపు 69% మరి ఈ రకంగా ఖర్చు అయితే మనకు మిగిలే 31%లో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లోనే, సంక్షేమ కార్యక్రమాలు వాటిలోనే ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ 31% రెవెన్యూ తోటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీ స్కీమ్లకు దాదాపు 70,000 ఖర్చు అయితే నిపుణులు చెప్తా ఉన్నారు.